స్పూన్ అయితే ధనియాల పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలపెట్టుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత గుడ్లు అయితే కొట్టుకోవాలండి. దీంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా చేయండి ఫ్రెండ్స్. టమాటా, ఎగ్, పొరడు, ఓకేనా. గుడ్లు మొత్తం కొట్టుకున్న తర్వాత ఇట్లా ఒకసారి కలపెట్టుకోవాలి. కలిపెట్టుకొని అదే కొంచెం చికెన్ మసాలా, ఎందుకంటే ఎగ్ కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చికెన్ మసాలా, గరం మసాలా అయితే ఖచ్చితంగా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలన్నమాట. సేమ్ కలుపుకునే కార్యక్రమం అయితే మర్చిపోకండి అసలు. అడుగు అంటకుండా కలిపెట్టుకోండి, ఓకేనా. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కలిపెట్టుకొని దింపేసుకోవడమే అనమాట, ఓకేనా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ స్మైలీ బాను వ్లాగ్స్. ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, ఈరోజు నా వ్లాగ్ ఏంటంటే, నేను ఈరోజు ఒక స్పెషల్ డిష్ అనమాట. అది చాలామంది చాలా రకాలుగా చేసుకుంటారు. నా పద్ధతిలో నేను ఎట్లా చేస్తానో చూపిస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అన్నంలోకి కానీ, ఆయిల్ రైస్లోకి కానీ, చపాతీలోకి కానీ, జొన్న రొట్టెలకు కానీ, పూరీలోకి కానీ సూపర్ కాంబినేషన్ అనమాట. ఒక్కసారి ఇట్లా ట్రై చేసి చూడండి. అదే టమాటా కోడిగుడ్డు పురుడు అనమాట. ఖచ్చితంగా మీరు ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా 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 టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడైతే అదే చేయబోతున్నానండి. కర్రీ సూపర్ టేస్టీ, చాలా తొందరగా అయిపోతుంది అనమాట. నేను ఈరోజు లంచ్కి అయితే అదే చేస్తున్నాను. ఇంకేం మాత్రం ఆలస్యం చేయకుండా వ్లాగ్ అనేది కంటిన్యూ అయితే చూస్తున్నానండి. నేనైతే టమాటాలు, తర్వాత దానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు, అవన్నీ ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను కట్ చేసి పెట్టుకుంటాను. పదండి ఫ్రెండ్స్, చూపిస్తాను. టమాటాలు అయితే ఇట్లా ముక్కలు కట్ చేసుకోవాలండి. ఒక చిన్న టమాటాలు ఉంటే ఇట్లా పొడుగా కట్ చేసుకోండి. పెద్ద టమాటా ఉంటే ముక్కలు చేసుకోండి, ఎందుకంటే మంచిగా తొందరగా ఉడకడానికి అనమాట. తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ, తర్వాత 2 పచ్చిమిరపకాయలు, అంతేనండి. ఇప్పుడు మనం ఈ టమాటా కట్ చేసుకున్న దాంట్లో ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు అయితే కలుపుకొని పెట్టుకోవాలన్నమాట, ఓకేనా. 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, 1 టేబుల్ స్పూన్ కారం, ఎందుకంటే కొంచెం కారం ఎక్కువ పడుతుందండి, ఎందుకంటే టమాటా ప్లస్ గుడ్డు కదా, కాబట్టి ఒక 1.5 స్పూన్ అనమాట. మీరు ఎంత తింటారో కారం ఎక్కువ వేసుకునే వాళ్ళు ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేటోళ్ళు తక్కువ తినండి. టేస్ట్ తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కసారి అయితే ఇట్లా ట్రై చేయండి. ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇలా కలిపి పెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. నేను మూత వేసి పెట్టుకుంటాను ఒక 2 మినిట్స్ అంతే. మన అప్పటికి బాండి పెట్టుకొని నూనె హీట్ చేసుకుందాం. బాండి పెట్టుకొని నేనైతే స్టవ్ వెలిగించుకొని హీట్ అయిన తర్వాత ఆయిల్ పోస్తాను. కళాయి అయితే హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు మనము ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కట్ చేసుకున్నాం కదా, అవి అయితే వేసేసుకోవాలి. వేసుకొని కలిపెట్టుకున్నాం. వేసుకున్నప్పుడే మనం కరివేపాకు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయే వరకు అయితే కలిపెట్టుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోవాలండి. తర్వాత మనం కలిపెట్టుకున్నటువంటి టమాటాలు వేసుకోవాలి. దీంట్లో వేసుకొని బాగా కలిపెట్టుకోవాలి. ఇట్లా ఉడుకుతూ ఉండాలండి. బాగా కలిపెట్టుకున్న తర్వాత కొంచెం సేపు అయితే మగ్గిద్దాము. మగ్గ పెట్టుకొని కొంచెం సేపు మూత పెట్టుకుందాం. చూద్దాం ఎలా ఉందో. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. టమాటా మగ్గిందండి. ఇప్పుడు మనం దీంట్లో ఇదిగోండి జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. టేబుల్ స్పూన్ అయితే ధనియాల పొడి,
వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలి. ఇది ఒక 10 మినిట్స్ మగ్గిన తర్వాత గుడ్లు అయితే కొట్టుకోవాలండి. దీంట్లో చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ఇట్లా చేయండి ఫ్రెండ్స్. టమాటా, ఎగ్, పొరడు, ఓకేనా. మేమైతే మూత పెట్టేస్తాము, కొంచెం సేపు మగ్గిద్దాం. ఒకసారి ఓపెన్ చేసి చూద్దామండి. అప్పుడప్పుడు సౌండ్ అట్లా వస్తాయి, ఏం చేయాలి మనం. అయితే ఇప్పుడు టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. అంటే టమాటా బాగా మగ్గిపోయింది. ఇప్పుడు దీంట్లో గుడ్డు కొట్టుకోవాలన్నమాట. ఉప్పు కారం కూడా ఈ టైంలో చూసుకోండి ఒకసారి, ఓకేనా. గుడ్డు కొట్టేసుకోవాలండి. నేనైతే వీటికి ఈ కూరకి నేను 5 గుడ్లు అయితే తీసుకున్నాను, 5 ఎగ్స్ అయితే తీసుకున్నా. ఇదిగోండి. గుడ్లు మొత్తం కొట్టుకున్న తర్వాత ఇట్లా ఒకసారి కలిపెట్టుకోవాలి. కలిపెట్టుకొని ఒకసారి చూడండి, ఇట్లా ఉండి కొద్దిసేపు వదిలేసుకుంటే మూత పెట్టుకొని కొంచెం సేపు ఉడికించుకుందాము. కొంచెం ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిపెట్టుకుందాం, ఓకేనా ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగుందో, ఉడికిపోయిందండి గుడ్డు. ఒకసారి బాగా కలిపెట్టుకుందాం. కింద అడుగంటకుండా బాగా కలిపెట్టుకోండి. అడుగట్టుకుంటే మళ్ళీ ఏం లేదు కానీ కొంచెం టేస్ట్ చేంజ్ అవుతుంది, ఓకేనా. కూర రెడీ అండి. ఇప్పుడు దీంట్లో మనము కొంచెం గరం మసాలా వేసుకోండి. కొంచెమే అండి, ఎక్కువ కాదు. అలాగే కొంచెం చికెన్ మసాలా, ఎందుకంటే ఎగ్గు కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. చికెన్ మసాలా, గరం మసాలా అయితే ఖచ్చితంగా వేసుకోండి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపెట్టుకోవాలన్నమాట. సేమ్ కలుపుకునే కార్యక్రమం అయితే మర్చిపోకండి అసలు. అడుగు అంటకుండా కలిపెట్టుకోండి, ఓకేనా. ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో మన టమాటా కోడిగుడ్డు పొరడు. సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంకా లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర వేసుకొని, గార్నిష్ కోసం కాదండి, టేస్ట్ కోసమే. కొత్తిమీర వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది అంతే. ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది. ఇంకా కలిపెట్టుకొని దింపేసుకోవడమే అనమాట, ఓకేనా. ఎంతో టేస్టీగా ఉండే టమాటా గుడ్డు పొరడు అయితే రెడీ అనమాట. నేను తినేటప్పుడు ఎట్లా ఉందో కూడా చెప్తాను. సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. సూపర్ ఉంటుందండి, నిజంగా మీరు నమ్మరు కానీ సూపర్ ఉంటుంది, ఓకేనా ఫ్రెండ్స్. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ మీద ఖచ్చితంగా ప్రెస్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేస్తారండి మనస్ఫూర్తిగా కోరుకుంటూ. మరొక మంచి బ్లాగ్తో నేను మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.